రాయండి. ఒక రాయిని తెచ్చి ఒక శిల్పకారుడి చేతిలో పెడితే దాన్నైతే మంచి శిల్పంగా చెక్కేస్తాడు. అదే టైలర్ చేతిలో కూడా ఒక చీర పెట్టి అది మీకు నచ్చినట్టు కుట్టండి. కానీ చూసేవోళ్ళకి చాలా బాగుండాలి. చాలా లుక్‌వే కూడా ఉండాలి. అలాగని సారీలో బ్లౌజ్ ఏసుకోలేము. లైనింగ్ ఏస్తే దలసరైపోద్ది. లైనింగ్ వద్దు, సమ్మర్ కదా 2/2 తీసుకుట్టండి. కానీ చాలా బాగుండాలి. అందరూ అడగాలి బ్లౌజ్ ఎక్కడ కుట్టని. అలా కుట్టండి అని భారం మన మీద ఏసేస్తే ఇంకా మనం ఊరుకుంటాం. మనం ఎక్కడ తగ్గుతాం. టైలర్స్ అంటే మరి నిరూపించుకోవాలి కదా. నేనైతే 2/2 బ్లౌజ్ అయితే తీసేసుకొని మంచి కాస్ట్లీలో ఇంకా బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను. దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మన ఛానల్ నేమ్ వచ్చి కేకేడి సరళ టాక్స్. ఇంకా 2/2 బ్లౌజ్తో కటింగ్ చేసేసి ఇంకా బుట్ట చేతులు మాత్రం పెట్టాను. ఆవిడ బుట్ట చాలా ఇష్టపడతారు. ఏ ఏ బ్లౌజ్ కుట్టినా బుట్ట చేతులు అడుగుతారు. ఇంకా బుట్ట అయితే పెట్టేసి వెనకాతలు అయితే ఇలా బూ అన్నది ఏర్పాటు చేసేసి ఇంకా బ్లౌజ్ అయితే నీట్గా కుట్టేసి ఇచ్చేసాను. ఇంకా ఆవిడకైతే చాలా బాగా నచ్చేసింది. ఈవిడ ప్రతిదీ కూడా నాకే చెప్తారు. ఇంకా నీకు నచ్చిన మోడల్ కుట్టు, ఏ బ్లౌజ్ కుట్టినా సరే చాలా బాగుంటుంది, మోడల్ అయితే నీ ఇష్టం అంటారు. నేను అలాగే ఆవిడకి నచ్చినట్టుగా ఆవిడ మెచ్చినట్టుగా కుడతాను. ఇది కుట్టిన తర్వాత ఇంకా చాలా అయితే మనకు వచ్చేసే బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్